అల్లందేవి చెరువు గ్రామ అభివృద్ధి చెందాలంటే కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన బీజేపీ పార్టీ గ్రామ సర్పంచ్ అభ్యర్థి సుర్వి సౌజన్య రాజ్కోడ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం అల్లందేవి చెరువు గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ గ్రామ సర్పంచ్ అభ్యర్థి సుర్వి సౌజన్య రాజ్కోడ్ మాట్లాడుతూ గ్రామంలో అనేకమైన సమస్యలున్నాయని, ప్రధానంగా రేషన్ షాప్ ఏర్పాటు చేసుకోవాలని, గొల్లగూడెం, నాగవారిగూడెం గ్రామాలకు రోడ్ లేక ఇబ్బంది అవుతోందని, అందువల్ల కత్తెర గుర్తుపై ఓటు వేసి సర్పంచ్గా గెలిపించినట్లయితే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉన్నది. ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య అనేది గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది. అది మనము గెలవగానే వెంటనే ఆ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు మొదలు పెడతామని చెప్పేసి ప్రజలకు మాటిస్తా ఉన్నా. అదేవిధంగా నాగవారిగూడెంలో కూడా సీసీ రోడ్లు వేసింది, కానీ అక్కడ మట్టి పోయించలేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెండింగ్ ఉన్నాయి. ఒకటి మోరీ అక్కడ వెళ్ళి వాళ్ళ స్వామి వాళ్ళ పొలంలోకి వెళ్తున్నాయి డ్రైనేజ్ వాటర్ అన్ని. వాటికి శాశ్వత పరిష్కారంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి అక్కడ ఊరు బయటికి పంపించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గొల్లగూడెంలో సీసీ రోడ్లు లేవు, కేవలం ఒక్కటే సీసీ రోడ్ ఉన్నది. ఆ సీసీ రోడ్లు వేయించి అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు వేయిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ, మీ అమూల్యమైన ఓటును ఇంకా ఇతర ఏ సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటన్నింటి మీద మేము పరిష్కారం దిశగా చూస్తాము. ఖచ్చితంగా ఆ కార్యాచరణ మాది ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దానికోసం మన గ్రామ ప్రజలందరూ కూడా మీ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తు మీద వేసి సుర్వి సౌజన్య రాజ్కోడ్ గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, గుర్తు గుర్తుంచుకో, గుర్తు గుర్తుంచుకో. ఎన్నికల నేపథ్యంలో ఇవాళ మనం ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర మన యొక్క రథానికి వాహన పూజ చేయించుకొని ప్రచారంలోకి ముందుకు వెళ్తా ఉన్నాము. ఈ సందర్భంగా ఏవైతే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మరియు వివిధ సంఘాల నాయకులు బలపరిచిన అభ్యర్థిగా సుర్వి సౌజన్య రాజ్కోడ్గా మేము మరియు మా ప్యానెల్లో ఉన్నటువంటి వార్డు మెంబర్లందరినీ కూడా అల్లందేవి చెరువు, నాగవారిగూడెం, గొల్లగూడెం గ్రామాల ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించినట్లయితే ఈ యొక్క ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్న అన్ని గోడలు అవన్నీ కూడా రిపేర్ చేపించి మరియు దీనికి ప్రహరీ కూడా నిర్మించి ప్రజలందరి సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో రానున్న రోజులలో ప్రతి శ్రీరామనవమికి రాములోరి కళ్యాణం జరిపిస్తామని చెప్పేసి మొట్టమొదటిగా నేను ఆంజనేయ స్వామికి మాటిస్తున్నాను. దానికి గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి కత్తెర గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి గెలిపించినట్లయితే గ్రామ అభివృద్ధికి మా వంతు సహకారంగా మేము ప్రతిదీ గ్రామ సమస్యలన్నీ కూడా అవగాహన ఉన్న వ్యక్తిగా మరి ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క గ్రామంలో అల్లందేవి చెరువులో ఏం సమస్యలు ఉన్నాయి, నాగవారిగూడెంలో ఏం సమస్యలు ఉన్నాయి, గొల్లగూడెంలో ఏం సమస్యలు ఉన్నాయి అనేది అవగాహన ఉన్న వ్యక్తిగా నేను మీ ముందరికి వస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్క సమస్య ప్రధానంగా రేషన్ షాప్ లేదు, రేషన్ తెచ్చుకోవాలంటే నా సర్వేలకు వెళ్ళాలి, లేకపోతే కోతులాపురం వెళ్ళాలి.